సో మంచి అప్డేటు, మ్యాండటరీ అప్డేటు, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇది ఎవరికి? JNTUH కింద చదివే అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి కానివ్వండి, అటానమస్ కాలేజెస్ వాళ్ళకి కానివ్వండి, అది బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, MBA అయినా, MCA అయినా, ఇక ఏదైనా కానివ్వండి. సో అదేంటో తెలుసుకుందాము. ముందుగా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మీరు చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూనివర్సిటీ నుంచి తీసుకునేవాళ్ళు. అయితే మీరు సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వండి, లేకపోతే హార్డ్వేర్లో జాయిన్ అవ్వండి, గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వండి, US వెళ్ళండి, UK వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఈ ట్రాన్స్క్రిప్ట్స్లు ఇవన్నీ ఉండేవి. అయితే మీకు జాబ్ ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారు? జాబ్ ఇచ్చిన తర్వాత కానీ ఇవ్వబోయేది ఇప్పుడంటే ముందే చేసేస్తున్నారు. వీడు నిజంగా చదివాడా లేదా, నిజంగా అసలు ఇది చదువు అయిపోయిందా, ఏంటంటే కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకొని వెళ్ళిపోతున్నారు జాబుల్లో పెట్టుకొని. సో అలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే మరి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా, ఇవన్నీ చేసుకునేవాళ్ళు కదా. సో ఈ ప్రాసెస్ అంతా లేట్ అయ్యేది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి ఒక పద్ధతిని తీసుకొచ్చింది. ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ఐడి, దాన్ని అపార్ ఐడి అంటారు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి నీకున్న ఐడి వేరే వాడికి ఉండదు, అది కంపల్సరీగా ఉండాలి. సో ఆంధ్రాలో ఇంతకుముందే ఇంప్లిమెంట్ చేశారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరం JNTUH వచ్చేసరికి దాన్ని మ్యాండేటరీ చేసిందండి. సో మీరు ఏం చేయాలి? సో మీరు అపార్ ఐడికి రిజిస్టర్ అవ్వాలి. కాలేజెస్ కూడా వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో మీ మీ స్టూడెంటు అపార్ ఐడీలు మేము సర్వర్లోకి అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతాం. ఈలోపు మీరందరూ కూడా మీ స్టూడెంట్స్తో అపార్ ఐడికి రిజిస్ట్రేషన్ చేపించండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మరి అపార్ ఐడి ఎందుకు, అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి? సో అయితే ఇది పెద్ద విషయం ఏం కాదండి, రిజిస్టర్ అవ్వడం పెద్ద విషయమే కాదు. అందులోకి అయితే అది ఏంటంటే మీరు డిజిలాకర్లోకి వెళ్ళైనా చేసుకోవచ్చు, ABC వెబ్సైట్లోకి వెళ్ళైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లింక్స్ టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో ఇస్తాను. వాటి ఆ తర్వాత ఏమన్నా ప్రొసీజరల్ స్టెప్స్ ఉంటే అవి కూడా అందులో ఇస్తాను. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు అపార్ ఐడి ఎందుకు? ఇంతకుముందు చెప్పాను కదా. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా చేసే పని ఉండదు అపార్ ఐడి ద్వారా. ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది అని అంటాడు సినిమాలో మహేష్ బాబు, సర్లేరు నీకెవరు, ఆ టైపులో మీ అపార్ ఐడి కొట్టి వెంటనే మీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం అందులో వచ్చేస్తాయి. నువ్వు రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయ్యావా, మేనేజ్మెంట్ ఫైనాన్స్ కోటాల్లో జాయిన్ అయ్యావా, లేకపోతే నువ్వు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావు, అసలు నువ్వు సబ్జెక్ట్ క్లియర్లు చేసుకున్నావా లేదా, నువ్వు గ్రేస్ మార్క్స్కి అప్లై చేసావా, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్కి అప్లై చేసావా, నీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి, అసలు నువ్వు పాయింట్లో ఏమైనా తేడా చూపించావా, రఫ్గా రౌండ్ ఫిగర్ చేసావా, లేకపోతే నువ్వు వచ్చేసరికి చదువు అవ్వకుండా సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి పెట్టేశావా. సో మీ పేరుతో సహా మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా అందుట్లో పొందుపరుస్తారు. అది అపార్ ఐడి. మీకు దేశంలో ఏ మూలకెళ్ళినా స్టూడెంట్ కింద అవుతుంది. ఖచ్చితంగా అయితే దీనికి రిజిస్టర్ అవ్వండి. అందులో టెలిగ్రామ్లో ప్రొసీజర్ స్టెప్స్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ.